ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా. ఆర్ఎస్బీ అంటే 20 సంవత్సరాల నమ్మకం. Contact 9393787373. Download RSP Education app. హాయ్ ఫ్రెండ్స్, రైల్వే అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇప్పటివరకు మనకి ఐబీపీఎస్ కానివ్వండి లేదా ఎస్ఎస్సి కానివ్వండి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. సో దాన్ని బట్టి మనం ఈ ప్రిపరేషన్ అది సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కూడా. అయితే ఈ రైల్వే ఎగ్జామ్స్ తీసుకుంటే మనకి ప్రతి 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని సంవత్సరాలు వెయిట్ చేయడము, అలాగే ఒకసారి ఇన్ కేస్ మిస్ అయిపోతే ఆ నోటిఫికేషన్లో ఎగ్జామ్ మనకి మళ్ళీ 4-5 సంవత్సరాల వరకు వెయిట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు మనకి ఈ రైల్వే సంబంధించి ఏవైతే నోటిఫికేషన్ వస్తాయో అవి ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామని మనకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది కూడా జాబ్ క్యాలెండర్. అంటే మనకు తెలుసు ఆర్ఆర్బీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. అంటే ఆర్ఆర్బీ ఏఎల్పి కావచ్చు, ఆర్పిఎఫ్, టెక్నీషియన్స్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఇలా వీటన్నిటికి సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మనకు క్లియర్గా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు ఈ ఆర్ఆర్బీ సంబంధించిన ఆల్ కోర్సెస్ ఏఎల్పి, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎన్టీపీఎస్ మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, దానికి మీకు ఇండివిజువల్ కోర్సులు ఉంటాయి. సో మీరు ఏ కోర్స్ తీసుకున్నా కేవలం 999కే మీకు కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. అంటే టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మీకు టాపిక్ వైజ్ ఉంటాయి, అలాగే సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్, మాక్ ఎగ్జామ్స్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి వ్యాలిడిటీ 1 year ఉంటుంది. అలాగే మనకి ఫ్యాకల్టీ తీసుకుంటే మనకు ఏదైనా కోర్స్ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు పర్ఫెక్ట్గా ఫ్యాకల్టీ ఉన్నారా లేదా చూసుకోండి. అంటే మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. ఇక్కడ మీరు ఫ్యాకల్టీని కనుక గమనిస్తే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విఎన్ రాజేష్ సార్ అంటే నేనే మీకు రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తాను. సో మీకు తెలుసు ఎంత ఇంపార్టెంటో ఆ సబ్జెక్ట్స్. ప్రతి టాపిక్లో లాజిక్స్, షార్ట్ కట్స్, కాన్సెప్ట్స్, అంటే మీకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే బేసిక్ నుంచి మీకు కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అలాగే మిగతా ఫ్యాకల్టీ కూడా తీసుకుంటే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్న అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో మీకు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన వీడియోస్ డెమో క్లాస్ వినండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? సో దీనికి సంబంధించి మీకు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ అనేది ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చారు. ఓకేనా? రైట్. ఇక ఈ టాపిక్లోకి వెళ్తే సో మనకు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మనకి ఏఎల్పికి తీసుకుంటే ఆల్రెడీ మీకు తెలుసు ఏఎల్పికి సంబంధించిన అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించిన ఈ మధ్యలో కాలంలో మనకి ఎగ్జామ్ సంబంధించిన డేట్స్ ఎప్పుడు ఉంటాయనేది ఇక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ద CBT 1 ఎగ్జామ్స్ ఫర్ దిస్ పోస్ట్ ఆర్ టెంటేటివ్లీ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ బిట్వీన్ June and August 2024. అంటే మీకు తెలుసు రైల్వే ఎగ్జామ్స్ ఏవైనా సరే మనకి త్రూఅవుట్ ఇండియా కండక్ట్ చేస్తారు కాబట్టి ఒకే రోజు కండక్ట్ చేయడం జరగదు. సో ఒక 2 months 3 months అలా కండక్ట్ చేస్తుంటారు. అంటే మనకి ఖచ్చితంగా జూన్లో మనకి ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. అంటే మీరు జూన్ అనే మైండ్లో ఫిక్స్ అయ్యి దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? అండ్ మనము ఇంతకుముందు చెప్పినట్టు మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా సార్, అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారంటున్నారు అని. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాయింట్ చూడండి, ప్లీజ్ నోట్ అని ఇక్కడ ఉంది కదా, ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్ ఆఫ్ recruitment to the post of ALP is provisionally planned for issue in January 2025. అంటే ఈ ALP మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే January 2025. అంటే ఎవ్రీ ఇయర్ ఇంకా జనవరిలో మనకి నోటిఫికేషన్ ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే మనకి ఇంకా అప్డేట్ చేసుకుంటే మనకి టెక్నీషియన్స్ సంబంధించింది. ఈ టెక్నీషియన్స్ సంబంధించిన మనకి సో అది కూడా మనకి అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ మనకి 9,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది,
అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఫిబ్రవరిలో మనకి ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే మార్చ్లో స్టార్ట్ అవుతాయని చెప్పారు. అంటే మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు మనకి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో మీకు తెలుసు టెక్నీషియన్స్ అనేవి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి. సో 9,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది కాబట్టి ఇంకా వస్తుందా రాదని మనం టెన్షన్ పడకండి, ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన ఎగ్జామ్ మరి ఎప్పుడు ఉండబోతుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకి అక్టోబర్ అండ్ నవంబర్ అని చెప్పారు. సిబిటి ఎగ్జామ్. సో అంటే అక్టోబర్లో ఈ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ దీనికి సంబంధించి మరి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఈ టెక్నీషియన్ సంబంధించిన ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని ఇక్కడ చూస్తే మనకి ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్ మళ్ళీ ఎప్పుడు ఉండబోతుంది అంటే సో ప్రొవిజనల్లీ ప్లాన్ ఫర్ ద ఇష్యూ ఇన్ ఏప్రిల్ 2005. అంటే ఇది 2024 సంవత్సరం నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఇచ్చారు. కానీ అప్పుడు ఎలక్షన్స్లో ఉన్నాయి కాబట్టి మనకి ఈ ఇయర్ సో ముందుగా ఇచ్చినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఫిబ్రవరి. కానీ నెక్స్ట్ టైం నుంచి మాత్రం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో మీకు ఈ టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుందని చెప్పారు. ఓకేనా, రైట్. సో అలాగే మనకి ఇంకా నోటిఫికేషన్స్ విషయానికి వస్తే మనకి ఆర్పిఎఫ్ సంబంధించిన అప్డేట్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. సో 2000 కానిస్టేబుల్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్ఐకి సంబంధించినవి 250 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా త్వరలోనే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రాబోతుంది. ఓకేనా, రైట్. సో అలాగే మనకి నెక్స్ట్ మనకి ఇంకా ఎన్టీపీసీ గ్రూప్ డి చాలామంది వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. మరి నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అంటే ఈ ఇయర్లో మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ జూన్ 2024లో రాబోతుంది. సో అలాగే గ్రూప్ డి అక్టోబర్ 2024లో రాబోతుందని ఈ మధ్యలోనే కాలంలోనే మనకి ఈ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ అంటే జేఈ గురించి అప్డేట్ లేదు, అంటే జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించింది. సో ఈ నోటిఫికేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఈ ఇయర్లో మీకు వస్తున్నాయి. సో ఎలాంటి నెగిటివ్ థాట్స్ డెవలప్ చేసుకోకండి. నోటిఫికేషన్ వస్తాయా రావా అని టెన్షన్ పడకండి. ఖచ్చితంగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. అలాగే నెంబర్ ఆఫ్ పోస్టులు 5,000 పోస్టులు ఉన్నాయా 2,000 పోస్టులు ఉన్నాయా అని కూడా వాటిని కన్సిడర్ చేయొద్దు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడైనా సరే మీరు ఆ నెంబర్ ఆఫ్ పోస్టుల గురించి నోటిఫికేషన్ గురించి టెన్షన్ పడద్దు. సో ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అందులో 2,000 పోస్టులు ఉన్నాయనుకోండి, నీకు ఎన్ని పోస్టులు కావాలి? 2001 పోస్టులు కావాలా? సో కాదు కదా, నీకు కావాల్సిన ఒకటే పోస్టు అందులో నాదే అనే ఒక పాజిటివ్ థాట్తో మీరు ఆ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. సో నెగిటివ్ మైండ్ సెట్ మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాజిటివ్గా ఉండండి, సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. మీరు ముందుగా డిసైడ్ చేసుకోండి నేను ఏ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉన్నాను. సో ఆ ఎగ్జామ్స్ సంబంధించి మీరు చూస్తే ఆల్మోస్ట్ 70 to 80% కామన్ సిలబసే ఉంటుంది. సో మీరు అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటే అన్ని ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. మీరు ఏ రైల్వే ఎగ్జామ్ రాసి రైల్వే ఉద్యోగం సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఖచ్చితంగా ఈ 2024లో మీ లక్ష్యం నెరవేరాలని ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఖచ్చితంగా మీ లక్ష్య సాధనలో ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ మీకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా దీన్ని బట్టి అంటే ఈ డేట్స్ని బట్టి ఈ ప్రిపరేషన్ అనేది సీరియస్గా ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.